ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఒకప్పుడు మందకొడిగా సాగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పరుగులు పెడుతోంది. దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవ మరియు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించడం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయాలన్న సంకల్పంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. దీంట్లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రానుంది, కూటమి యాక్షన్ ప్లాన్స్ ఏంటి అనేది దీనిపైన సమాచారం అందించేందుకు విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకే తలమానికంగా తయారవబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే భోగాపురం ఎయిర్పోర్ట్. అయితే కూటమి అధికారం రాకముందు గత ప్రభుత్వ హయాంలో కేవలం 28% పనులు మాత్రమే జరిగినాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే ఎన్డీఏలో కూడా టీడీపీ భాగస్వామి అవడం, దాంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెల్లిన కేంద్రంలో కూడా కీలక పదవి ఏదైతే కేంద్ర విమానయాన శాఖ సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా పనులు జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్తున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 28% పనులే జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని 84% పనులు పూర్తయ్యాయి. అంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ లో ఈ భోగాపురం సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించి పనులు పూర్తయ్యా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రన్వే పనులు పూర్తయ్యాయి. మరోవైపు టెర్మినల్ బిల్డింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఈ డిసెంబర్ నాటికి పూర్తిగా టెర్మినల్ బిల్డింగ్ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు ఇటీవలే కేంద్ర విమాన శాఖ సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. ఆయన ప్రతి 2 వారాలకు ఒకసారి విమానయాన శాఖ సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 7 రోజులు అంటే వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఆ పనులు వేగవంతం కావాలంటే ఇంకా ఎంతమంది కార్మికులు మన పనిలో పెట్టుకుంటే ఎంత స్పీడ్ గా పని అవుతుందని చెప్పేసి కూడా ఆయన కంటిన్యూ గా రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ కూడా మనం చూసినట్లయితే ఆయన గత వారంలోనే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఏ విధంగా పనులు జరుగుతా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఇంకా వారికి ఏం సహాయం అందించాలి, ఇంకా నిధులు ఎంత అవసరం ఉంది, దాన్ని ఏ విధంగా ప్రభుత్వం నుంచి చొరవ చూపించాలని చెప్పేసి కూడా ఏదైతే నిర్మాణ పనులు చేపడుతున్న జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఉత్తరాంధ్రకి తలమానికం కాబోతుంది, ఈ ఎయిర్పోర్ట్ సిద్ధమైతే అటు పర్యాటక పరంగా ఏపీ అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ఆ చుట్టూ ఉన్న కారిడార్ ప్రాంతం కూడా ఆ 5 స్టార్ హోటల్స్ వచ్చేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. ఓబ్రాయ్ సంస్థ లాంటి పెద్ద సంస్థ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. మరోవైపు జిఎంఆర్ సంస్థ కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మల్టీ స్టార్ హోటల్స్ కూడా నిర్మాణానికి చేపట్టేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకే దశలో పనులు జరుగుతూ ఉన్నాయంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా కేంద్ర సపోర్ట్ తో కేంద్ర పనులు కూడా ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా దీనికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 24% పనులు 28% పనులు మాత్రమే భోగాపురం ఎయిర్పోర్ట్ కి జరిగినాయి. కానీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర విమాన శాఖ సంబంధించి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జెట్ స్పీడ్ లో పనులు జరుగుతున్న 84% పనులు పూర్తయి వచ్చే జూన్ నాటికి ఇది దాదాపుగా ఈ పనులు ప్రారంభించి విమానాలు రాకపోకలు కూడా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గగన, దుర్గా ప్రసాద్, ఇప్పటికే అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్పోర్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది అనుకోవచ్చా? పూర్తిగా ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వ హయామో యాక్చువల్లీ విశాఖ నుంచి భోగాపురానికి చేరుకోవాలంటే సుమారు 45 కిలోమీటర్లు, అదేవిధంగా విజయనగరం నుంచి భోగాపురానికి 24 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది ఈ భోగాపురం అనే ప్రాంతం. అయితే ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో ట్రాఫిక్ సమస్య చాలా పెరిగింది. దీనికి అనుకూలంగా మనం ఏం చేయాలి, దీన్ని ట్రాఫిక్ సమస్యను కుదించాలంటే ఏ జంక్షన్ లో మనం మెట్రో డెవలప్మెంట్ చేయాలి, దాని తర్వాత రోడ్లు విస్తరణ ఏ విధంగా చేయాలి అని దాని మీద కూడా కూటమి ప్రత్యేకంగా ప్రణాళికలు చేసింది. మొన్న ఆ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చినప్పుడు కూడా ఈ అంశం మీద ప్రధానంగా విశాఖ నుండి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం 45 కిలోమీటర్లు, అంటే 45 కిలోమీటర్ల నుంచి 45 నిమిషాల్లో కిలోమీటర్ నిమిషాలు లెక్క వేసుకున్నా కూడా 45 నిమిషాల్లో ప్రతి
ఆ ప్రయాణికుడు చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. దానికి అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభించారు. ఇదే గత ప్రభుత్వ హయాంలో అయితే భూసేకరణ సంబంధించి బీచ్ కారిడార్ డెవలప్మెంట్ పనులు కూడా పక్కన పెట్టేసింది. ఆ భవిష్యత్ తరాలకు సంబంధించి ఇది 2 ప్రాజెక్టులుగా మనం చూడొచ్చు. 2 ప్రాజెక్టులుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కొనసాగుతుంది. 4,592 కోట్లతో మొదటి దశలో జరుగుతుంది. రెండో దశ 20-30 సంవత్సరాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి సంబంధించి భూసేకరణ కూడా జరగాలి. సుమారు 500 ఎకరాలు భూసేకరణ ఉంటే ఆ చుట్టూ కారిడార్ అభివృద్ధి ఉంటుంది. మరి భవిష్యత్తులో టెర్మినల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రన్వే కూడా దేశంలోని 3 కిలోమీటర్ల పొడవైన టెర్మినల్ రన్వే కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గా ఉండబోతుంది. అంటే ఈ స్థాయిలో మనం ఆలోచించినట్లే కూటమి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద ఆలోచన పెట్టింది. అదేవిధంగా 45 నిమిషాలకే ప్రయాణికులు చేరుకునేలా ప్రధానంగా విశాఖ నుంచి అటు భోగాపురానికి అంటే హనుమంతవాకి జంక్షన్ కావచ్చు, ఆరులోవ ఎంఈవి ప్రాంతాల్లో, దాని తర్వాత ఆనందపురం భోగాపురం ప్రాంతం చేరుకునే ప్రాంతాలు అటు గాజువాక నుండి వచ్చే ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ చేరుకోవాలంటే ఆ ప్రధాన ప్రాంతాల్లో కీలానగర్ వంటి ప్రాంతం కావచ్చు, ఎన్ఏడే కావచ్చు, ఆరులో ఇట్లాంటి ప్రధాన జంక్షన్లు ఒక 7 ప్రాంతాలు గుర్తించారు. అయితే 7 ప్రాంతాలు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండబోతుంది కాబట్టి ఈ 7 ప్రాంతాల్లో కూడా రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అంటే ఏకదాటిగా అటు ఎయిర్పోర్ట్ పనులు జెట్ స్పీడ్ గా పనులు జరుగుతా ఉన్నాయి. మరోవైపు ఇటు బీచ్ కారిడార్ సంబంధించి ప్రయాణికులు ఎవరైతే విమానాశ్రయం చేరుకునే ప్రయాణికులు ఎవరైతే విమానం నుంచి ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలు వారికి ట్రాఫిక్ సమస్య చిక్కుకోకూడదు, వారి ప్రయాణాలు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి కూడా ఒకేసారి ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే జూన్ నాటికి ఈ రన్వే ఎయిర్పోర్ట్ సంబంధించి విమానాల రాకపోకలు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. మరోవైపు రోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. సుమారు 500 ఎకరాలు కూడా భూసేకరణ జరుగుతుందంటే ఏ విధంగా భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది, ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ లో ఏ విధంగా ఆ ఆలోచన ఉందని చెప్పేసి దాని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ఏ విధంగా ఉంది, 2047 ఏదైతే వికసిత భారత్ అనుకుంటున్నారో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా పనిచేస్తానని కూడా మనం చూడొచ్చు. దుర్గాప్రసాద్, ఇప్పటికే రాజధాని అమరావతిలో కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇది ఎప్పుడు పట్టలేకపోతుంది? అమరావతి నిర్మాణం ఇప్పుడు పనులు పూర్తిగా వేగవంతం కావస్తున్నాయి. గత ప్రభుత్వం అయితే రాజధాని నగర్ లేని ఏపీగా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పి తెర మీదకి వచ్చినప్పుడు కూడా ఏ ప్రాంతం కూడా వారు అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. అటు విశాఖ అన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు, కానీ ఎక్కడ కూడా రాజధాని పనులు ఎక్కడా ప్రారంభించలేదు. ఏ పనులు కూడా ఏ 1% కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రజలు మరలా గమనించి ఖచ్చితంగా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే, కూటమి ప్రభుత్వం ఉంటేనే ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి చెందుతానే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆ కూటమికి పట్టం కట్టారు. ఈ దశలో అమరావతి పనులు ఇప్పుడు వేగవంతం అయ్యాయి. ఆ దశలోనే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు అమరావతిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో మరొక విమానాశ్రయ పనులు కూడా అతి త్వరలో ప్రారంభించే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి టీడీఆర్ పనులు ఏదైతే మొదటి దశగా ఆ టీడీఆర్ కూడా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాక దుర్గా ప్రసాద్.